ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని కర్నూలు జైలులో వైఎస్ జగన్ పరామర్శించారు. ఆయనకు ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇక జగన్ కర్నూలు పర్యటనలో అదే జనసంద్రం కనిపించింది. సీమ మొత్తం కదిలొచ్చింది. నడి రోడ్డుపై కవాతు చేసింది. ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు, బిల్డింగులు, రహదారులు, ఆఖరికి రోడ్డు డివైడర్లు కూడా జనాలతో నిండిపోయాయి. ఓర్వకల్లు ఎయిర్పోర్టు నుంచి రాక్ గార్డెన్, నన్నూరు, కర్నూలు టోల్ ప్లాజా, చెన్నమ్మ సర్కిల్, బళ్ళారి చౌరస్తా, సంతోష్ నగర్, పుల్లూరు సర్కిల్, పంచలింగాల ఇలా దారి పొడవునా ప్రాంతాలన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. పల్లె పట్నం అని తేడా లేకుండా తరలి వస్తున్న జనాలను నిలువరించేందుకు పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టినా, టోల్గేట్ల దగ్గర అడ్డుకున్నా, చెక్ పోస్టులు పెట్టి చెదరగొట్టినా, హైవేలపై పోలీసు బలగాలు మోహరించినా, ఆంక్షలు, నోటీసుల పేరుతో బెదిరించినా, కేసులు, అరెస్టుల పేరుతో వార్నింగ్లు ఇచ్చినా, ఉప్పెనలా తరలి వచ్చిన అభిమాన సంద్రాన్ని ఏమాత్రం ఆపలేకపోయారు. దేవనకొండ, కోడుమూరు, గోనెగండ్ల, నాగలాపురం, పెదపాడు, ఆస్పరి, ఎమ్మిగనూరు, నంద్యాల, ఆదోని ప్రాంతాల నుంచి ఎగిసిపడ్డ జనసంద్రాన్ని ఆపేందుకు కాకీలు విశ్వ ప్రయత్నాలు చేసిన ఏ ఒక్క అభిమానిని కూడా ఆపలేకపోయారు. జనాలంతా జగన్ కాన్వాయ్ వెంట కవాతు చేశారు. పూల వర్షాలు, గజమాలలు, జై జగన్ అంటూ హోరెత్తించే నినాదాలతో తమ అభిమాన నాయకుడికి అడుగడుగున ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు ముందుకు కదిలారు. ఒకసారి ఆ దృశ్యాలు స్క్రీన్ పైన చూద్దాం. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మా సూర్యునివి నువ్వే, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఈ జనసంద్రాన్ని చూసి కరకట్ట నివాసంలో టీవీలు పగులుంటాయి, సోఫాలు చిరుగుంటాయి. ఖచ్చితంగా జరిగి ఉంటుంది. ఎందుకంటే ఎలా చెప్పగలను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు జైలు లోపల ములాఖత్తు కోసం వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు, వారికి అందినటువంటి ఆదేశాలు ఏ రకంగా ఉన్నాయనేది ఆలోచిస్తే ఖచ్చితంగా కరకట్ట నివాసంలో, కరకట్ట ఇంట్లో టీవీలు పగులుంటాయి, సోఫాలు చిరుగుంటాయి. ఈ జనాన్ని చూసి కడుపు మంట, కళ్ళ మంటతో. ఒకటి మాత్రం నిజం, దాడులు, దౌర్జన్యాలు చేసేది వాళ్లే, అక్రమ అరెస్టులు చేసేది వాళ్లే, మహిళల బట్టలు చించేది వాళ్లే, రివర్స్లో కేసులు పెట్టేది వాళ్లే, బైక్ యాక్సిడెంట్ను హత్య కేసులా చిత్రీకరించేది వాళ్లే, బాధితులనే నిందితులుగా మార్చేది వాళ్లే. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు కక్షగట్టారు. బీసీలను ఎంత తొక్కాలో, ఎలా తొక్కాలో ఆయనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు.
అందుకే వరుసగా వైఎస్ఆర్సీపీకి చెందిన బీసీ నేతలపై పగబట్టి మరి అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారు. మొన్న సీదిరి అప్పలరాజు అక్రమ అరెస్టు మరొక ముందే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్టు చేశారు. పచ్చమూకలే దాడులు చేసి ఎమ్మెల్యే సోదరుడి చేయి విరగ్గొట్టి అదీ చాలదన్నట్లుగా ఓ టీడీపీ కార్యకర్త స్వయంగా తన భార్య దుస్తులు తానే చించేసి ఎమ్మెల్యే చించేశారని రివర్సులో ఫిర్యాదు చేశాడు. చంద్రబాబు ఆయన పార్టీ నేతలు ఎంత దిగజారిపోతున్నారో, తన రాజకీయ లబ్ధి కోసం మహిళల గౌరవాన్ని సైతం ఏ విధంగా నడి బజారులో పెడుతున్నారో చెప్పడానికి అదొక నిదర్శనం మాత్రమే. ఇక చంద్రబాబు ఏ స్థాయికి దిగజారారు అంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి ములాఖత్ కోసం వస్తే ఆయనను ఉద్దేశపూర్వకంగా అవమానించేలా పోలీసులు వ్యవహరించారు. ఇదే విషయంపై జగన్ ఏమన్నారో ఒక్కసారి విందాం. ఈరోజు ఎంత దయనీయమైన పరిస్థితిలో, ఎంత హేయమైన పరిస్థితిలో ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో ఇవాళ పాలన జరుగుతూ ఉందని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే జైల్లోకి నేను పోయా. ఇరుపాక్షన్న ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే ఇరుపాక్షన్నను చూడడానికి నేను పోయా. ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని, ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగినా, ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ను ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. గ్రిల్స్ వెనుక అటువైపు నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా ఫోటో తీయడం, ఇది శాడిజానికి నిదర్శనం అవునా కదా? ఈ ఫోటోని ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపిస్తారా పోలీసులు? అలా పంపించేటటువంటి అవకాశం ఉంటుందా? వాళ్ళని సంతృప్తి పరచడానికి ఎక్కడి నుంచి ఆదేశాలు అందాయో వారిని సంతృప్తి పరచడానికి పంపించగలుగుతారా? ఏమో చెప్పలేం. ఇలాంటి దిక్కుమాలిన పనులు చేసేటటువంటి పోలీసులు, ఒక మాజీ ముఖ్యమంత్రిని జైలు లోపల అవమానించినటువంటి పోలీసులు ఆ ఫోటోలను పంపిస్తారేమో, మనం చెప్పలేం. అసలు ఈ శాడిజం ఏ స్థాయికి వెళ్ళిపోతోంది? ఇక్కడ టీడీపీ నాయకుడేమో భార్య బట్టల్ని చించేస్తాడు, ఎమ్మెల్యే చించేశారని కేసు పెడతాడు. బట్టలు చిరిగిపోయిన మహిళేమో బయటకు వచ్చి ఎమ్మెల్యేనే నా బట్టలు చింపేశాడని బయటిస్తుంది, స్టేట్మెంట్ ఇస్తుంది. ఇంతకంటే దిగజారుడు తనం ఏమైనా ఉంటుందా? ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం శాడిజానికి నిదర్శనం కాదా?